Hi viewers, welcome to Markets at 11 AM. మార్కెట్ డీటెయిల్స్ లో గనుక వెళ్ళినట్టయితే మార్కెట్స్ సెకండ్ డే ఆఫ్ ద వీక్ ని గనుక చూసుకున్నట్టయితే హైయర్ సైడ్ తో ప్రారంభించడం మనం చూస్తున్నాము. సెన్సెక్స్ చూస్తే నిన్నటి క్లోజింగ్ కి అరౌండ్ 117 పాయింట్స్ అప్ సైడ్ తో 38,871 వద్ద ఓపెన్ అయిన సెన్సెక్స్ ప్రస్తుతం గనుక చూసుకున్నట్టయితే 36 పాయింట్స్ పాజిటివ్ గా 38,900 అయితే ప్రీవియస్ క్లోజింగ్ కి 42 పాయింట్స్ అప్ మూతో సాంకేతికంగా కీలకమైన 11,700 అబోవ్ అంటే చూసుకున్నట్టయితే 11,711 వద్ద ఓపెన్ అయిన నిఫ్టీ ప్రస్తుతం కనుక చూసుకున్నట్టయితే 5 పాయింట్స్ పాజిటివ్ గా 11,674 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తూ వస్తుంది. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చినట్టయితే నిన్నటి క్లోజింగ్ కి 124 పాయింట్స్ అప్ మూతో 30,450 వద్ద ఓపెన్ అయిన బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ కనుక చూస్తే 44 పాయింట్స్ నెగటివ్ గా 30,282 వద్ద మోవడం చూస్తున్నాం. బ్యాంక్స్ హయ్యర్ లెవెల్ నుంచి బాగా కరెక్షన్ అనేది చూస్తున్నాము. నియర్లీ కనుక చూసుకున్నట్టయితే ఒక 100 పాయింట్స్ పైగానే కరెక్షన్ అనేది బ్యాంక్ నిఫ్టీలో రావడం మనం చూస్తున్నాము. ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వచ్చినట్టయితే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ కూడా కొంతవరకు మిక్స్డ్ వేస్ లో మోవడం చూస్తున్నాం. కొంత అడ్వాన్సెస్ హయ్యర్ సైడ్ లో కనిపిస్తున్నప్పటికీ కూడా ఓవరాల్ గా ట్రెండ్ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే కొంత మిక్స్డ్ గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అడ్వాన్సెస్ చూసినట్టయితే 808 గా ట్రేడ్ అవుతుండగా డిక్లైన్స్ 794 గా ప్రస్తుతం ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తున్నాయి. అండ్ నిఫ్టీ టాప్ గెయిన్స్ అండ్ లూజెస్ లో కనుక చూసుకున్నట్టయితే భారతీ ఎయిర్టెల్ 4.17%, ఐషియా మోటార్స్ 3%, టాటా మోటార్స్ 2.5%, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ 2.5% అండ్ ఎస్బీఐ 1.5% వరకు అప్ ట్రెండ్ లో మూవ్ అవుతోంది. అండ్ నిఫ్టీ లూజెస్ లో కనుక చూస్తే హెచ్సిఎల్ టెక్నాలజీస్ 1.5%, బజాజ్ ఆటో 1.22%, టాటా స్టీల్ 1%, ఐసిఐసిఐ బ్యాంక్ 1% అండ్ బీపీసీఎల్ 0.82% వరకు నెగటివ్ బెస్ లో ప్రస్తుతం ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తున్నాయి. ఓవరాల్ గా ఈ రోజు కనుక చూసుకున్నట్టయితే సెక్టర్స్ వైజ్ లో అప్ మూవ్ కంటే కూడా స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ అనేది మనం ఎక్కువగా చూస్తున్నాము. ఇక ఏషియన్ క్యూస్ కనుక చూసుకున్నట్టయితే ఏషియన్ క్యూస్ కూడా పాజిటివ్ టు ఫ్లాట్ రేంజ్ లో ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తున్నాయి. నికై అరౌండ్ 23 పాయింట్స్, ట్రై టైమ్స్ 20 పాయింట్స్, హ్యాంగ్సెంగ్ 33 పాయింట్స్, తైవాన్ ఇండెక్స్ 56, కోస్పీ 9 పాయింట్స్ అండ్ షాంఘై కాంపోజిట్ 17 పాయింట్స్ వరకు పాజిటివ్ వేస్ లో మోతున్నాయి. ఇక ఎస్జీఎక్స్ నిఫ్టీ కనుక చూసుకున్నట్టయితే 6 పాయింట్స్ పాజిటివ్ గా 11,740 వద్ద ఎస్జీఎక్స్ నిఫ్టీ ప్రస్తుతం ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తోంది. ఇక రూపీ కనుక చూసుకున్నట్టయితే 12 పైసా లోయర్ సైడ్ తో 69.27 తో ఈ రోజు డే ని ప్రారంభించడం చూస్తున్నాము. ఇక బీఎస్సీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ గెయినర్స్ లో కనుక వెళ్ళినట్టయితే రిలయన్స్ ఇన్ఫ్రా 3.5%, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ 3.5%, ఒబెరాయ్ రియాలిటీ 3% అండ్ టాటా గ్లోబల్ బెవరేజెస్ ఒక 2% అండ్ ఇమామి నియర్లీ ఒక 1.5% to 2% మధ్య అప్ ట్రెండ్ లో మూవ్ అవుతోంది. ఇక బీఎస్సీ స్మాల్ క్యాప్ గెయినర్స్ లో కనుక చూస్తే లైకా ల్యాబ్స్ 14.5%, గోడ్రేజ్ ప్రాపర్టీస్ 8.39% అండ్ యాక్షన్ కన్స్ట్రక్షన్ నియర్లీ 7.5%, గ్లోబల్ స్పిరిట్స్ 5.5% అండ్ జూబిలెంట్ ఇండస్ట్రీస్ 4% పైగా అప్ ట్రెండ్ లో ప్రస్తుతం ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తున్నాయి. ఓవరాల్ గా మార్నింగ్ సెషన్ మార్కెట్స్ పై విశ్లేషించేందుకు ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్ క్యాన్స్ చేసేందుకు ప్రెసెంట్ మన స్టూడియోలో ఉన్నారు టెక్నికల్ అనలిస్ట్ సూర్యదేవ్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ మీకు ఇలాంటి డౌట్స్ ఉన్నా కూడా పైన స్క్రోల్ అవుతున్న నంబర్ అండ్ మెయిల్ ఐడికి కాల్ అండ్ మెయిల్ చేయొచ్చు. సో దట్ సూర్యదేవ్ గారు మీ డౌట్స్ కి ఆన్సర్ చేస్తారు. హై సూర్యదేవ్ గారు. మార్కెట్స్ ట్రెండ్ కనుక చూసుకున్నట్టయితే ఓవరాల్ గా ఈ రోజు డేని స్ట్రాంగ్ నోట్ తో హయ్యర్ సైడ్ లో ప్రారంభించినప్పటికీ కూడా అది సస్టైన్ అవ్వలేకపోయింది అని చెప్పుకోవచ్చు. హయ్యర్ లెవెల్ నుంచి మార్కెట్స్ లో ఒక డిప్ అనేది రావడం మనం చూస్తున్నాము. ఓపెన్ లెవెల్స్ నుంచి ప్రస్తుతం కనుక చూసుకున్నట్టయితే మార్కెట్స్ కొంత ఫ్లాట్ టు కన్సాలిడేషన్ వేస్ లో ప్రస్తుతం మార్కెట్స్ ట్రేడ్ అవడం చూస్తున్నాము. హైస్ నుండి మంచి బాగా కరెక్ట్ అయిందని కూడా చెప్పుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీ ఈ రోజు బాగా కొంత వీక్ అయిందని చెప్పుకోవచ్చు. హయ్యర్ లెవెల్ నుంచి కనుక చూసుకున్నట్టయితే నియర్లీ ఒక 100 పాయింట్స్ వరకు కూడా ఒక డిప్ అనేది రావడం మనం చూస్తున్నాము. ఎట్ ద సేమ్ టైం సెక్టర్స్ వైజ్ లో స్టాక్స్ వైజ్ లో కూడా చూసుకున్నట్టయితే లాస్ట్ ఫ్యూ డేస్ గా ఏదైతే ర్యాలీ చూసామో ఆ సెక్టర్స్ కానీ ఆ స్టాక్స్ వైజ్ లో కూడా చూసుకున్నట్టయితే ఆ హయ్యర్ లెవెల్స్ నుంచి కరెక్షన్ అనేది రావడం మనం చూస్తున్నాము. ఈ రోజు ఓవరాల్ గా చెప్పుకోవాలంటే కొంతవరకు స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ అనేది మనం చూస్తున్నాం అనుకోవచ్చు. సో మార్కెట్స్ లో మీరు ఎలాంటి ట్రెండ్ ని నోట్ చేస్తున్నారు? సో నిన్నటి ట్రెండ్ కనుక గమనించినట్టయితే నిఫ్టీలో ముఖ్యంగా చెప్పాలంటే హయ్యర్ లెవెల్స్ లో ఒక షూటింగ్ స్టార్ ఫార్మేషన్ ఏర్పడింది. సో ఇలాంటి ఫార్మేషన్స్ మ్యాక్సిమం మనకి రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరలో టాప్ అవుట్ అయ్యే ముందుగా ఇలాంటి ఫార్మేషన్స్ ఏర్పడతాయి. సో దానికి సపోర్టివ్గానే ఈరోజు కొద్దిగా హయ్యర్ లెవెల్స్ నుంచి కరెక్ట్ అవుతూ వస్తుంది. కాకపోతే నిన్నటి లో పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పాల్సి ఉంటుంది. నిన్నటి డేలో వచ్చేసి 11,644. సో ఆ జోన్ కనుక బ్రేక్ డౌన్ అయితే నిఫ్టీలో నెక్స్ట్ సపోర్ట్ అనేది 11,545 దగ్గరలో కనిపిస్తూ ఉంది. సో మనకి డైలీ ట్రెండ్లో మనకి మేజర్గా మనకి టెక్నికల్ ఇండికేటర్స్లో ఇంకా సెల్ మోడ్లోకి రాలేదు. కాకపోతే సెల్ మోడ్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. మనకి అవర్లీ టైం ఫ్రేమ్లో గమనిస్తే మాత్రం సెల్ మోడ్లోకి ఎంటర్ అయ్యాయి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా.
సో మనకి ఇంకా కొద్దిగా డౌన్ సైడ్ మూమెంటం కంటిన్యూ అయిన తర్వాతనే డైలీ ఇండికేటర్స్ మనకి సెల్ మోడ్లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే నిఫ్టీలో ముఖ్యంగా నిన్నటి లోయర్ లెవెల్స్ 11,644 బ్రేక్ డౌన్ అయితే కనుక కొద్దిగా ఇప్పుడు కనిపిస్తున్న ఫాల్ ఏదైతే ఉందో అది ఇంకా కొద్దిగా ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే 11,600 వరకు అది కొనసాగే అవకాశాలు ఉంటాయి. సో అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే నిన్న అంటే నిఫ్టీ కన్నా ముందుగానే బ్యాంక్ నిఫ్టీలో వీక్నెస్ అనేది రావడం చూస్తున్నాం డైలీ చార్ట్స్లో. సో దానికి అనుగుణంగానే నిన్న ఎప్పుడైతే 30,300 ఇంపార్టెంట్ అనుకున్నామో ఆ జోన్ దగ్గరలో క్లోజ్ అవడం, ఈ రోజు ఆ జోన్ కిందే ట్రేడ్ అవుతుంది. ఇదంతా గమనిస్తుంటే నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ ఇతర సెక్టర్ల ఇండెక్స్ అన్నీ కూడా ఒక హయ్యర్ లెవెల్స్లో రివర్సల్ తీసుకోవడానికి సిద్ధమవుతున్నట్టుగా కనిపిస్తుంది. సో ప్రస్తుతానికి ఇంకా మనకు డైలీ చార్ట్స్లో సెల్ మోడ్లోకి రాలేదు. కాకపోతే అది రావడానికి ముందుగా ఇవన్నీ ఇంకా కొద్దిగా మనకి డౌన్ సైడ్లోనే కన్సల్టేషన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో మేజర్ అప్ సైడ్ మూమెంటం అనేది ఈరోజు రాకపోవచ్చు. అప్పటి వరకు స్టాక్ స్పెసిఫిక్ మూమెంటమే కొనసాగే అవకాశాలు ఉంటాయి. సో మనకి ఇంకా 4th రోజు కీలకమైన అనౌన్స్మెంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆర్బీఐ క్రెడిట్ పాలసీ గురించి. సో అక్కడి వరకు మేజర్గా ఇంకా కొద్దిగా డౌన్ సైడ్ మూమెంటంలోనే కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అన్నది కొనసాగే అవకాశాలు ఉన్నాయి. సో మా అనౌన్స్మెంట్ తర్వాతనే మేజర్ ట్రెండ్ అన్నది వన్ సైడ్ మూమెంటంలోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో అప్పటి వరకు ఒక స్టాక్ స్పెసిఫిక్ మూమెంటం అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే అండి, ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రస్తుతం నిఫ్టీ టాప్ గెయినర్స్లో కనుక చూసుకున్నట్టయితే ప్రస్తుతం భారతీ ఎయిర్టెల్ మోవడం చూస్తున్నాము. కొంత మార్నింగ్కి ఇప్పటికీ చూసుకున్నట్టయితే ఈ స్టాక్లో కొంత ర్యాలీ అనేది రావడం మనం చూస్తున్నాము. ఆల్మోస్ట్ ఒక 4% పైగానే ఈ స్టాక్ అప్ సైడ్లో ట్రేడ్ అవుతూ ఉండడం మనం గమనిస్తాము. సో ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ అప్ ట్రెండ్ అనేది ఎంతవరకు సస్టైన్ అయ్యే అవకాశం ఉందంటారు సూర్యదేవ్ గారు ఇందులో? అండ్ యాజ్ అ టెక్నికల్ ట్రెండ్ పరంగా చూసుకున్నట్టయితే ఇది ఎలా మూవ్ అవుతుందంటారు? చూడండి, భారతీ ఎయిర్టెల్ మనం చాలా వరకు చూస్తూనే ఉన్నాం. ఆల్మోస్ట్ 550 లెవెల్స్ దగ్గర నుంచి కంటిన్యూస్గా వీక్గా ట్రేడ్ అయిన స్టాక్. సో రీసెంట్గా లాస్ట్ అక్టోబర్లో మనకి లోయర్ లెవెల్స్ అంటే ఆల్మోస్ట్ 285, 290 ఆ జోన్ దగ్గర మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ని టెస్ట్ చేయడం, ఆ రేంజ్ని కొద్దిగా హోల్డ్ చేస్తూ చిన్న బౌన్స్ రావడం చూస్తున్నాం. కాకపోతే ఇప్పటికీ దీనికి మేజర్ ట్రెండ్ అయితే ఇంకా డౌన్ సైడ్లోనే ఉంది. కాకపోతే షార్ట్ టైంలో ఒక పీక్ లెవెల్ దగ్గరలోకి అంటే రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరలోకి వచ్చింది కాబట్టి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో మనకి లాస్ట్ అక్టోబర్ నుంచి కూడా ఒక రేంజ్ బౌండ్ మూమెంటమే రావడం చూసాం. లోయర్ లెవెల్స్లో 285, హయ్యర్ లెవెల్స్లో 350. సో ఓవరాల్గా ఒక 65 పాయింట్స్ రేంజ్లోనే మూవ్ అవ్వడం చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు హయ్యర్ లెవెల్స్కి దగ్గరలో ఉంది కాబట్టి నెక్స్ట్ మళ్ళీ ఒకసారి సపోర్ట్స్ని రీటెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. సో ఇప్పుడున్న ఏదైతే బౌన్స్ చూస్తున్నామో భారతీ ఎయిర్టెల్లో అది ఆల్మోస్ట్ 355 ఆ జోన్ దగ్గర హాల్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఇమీడియట్గా అది బ్రేక్అవుట్ రావాలంటే దానికి తగినంత వాల్యూమ్స్ అనేది దీంట్లో కనిపించట్లేదు కాబట్టి ఆ వాల్యూమ్స్ వచ్చే వరకు కూడా మళ్ళీ 350 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్గానే వర్కౌట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో అక్కడ ఆ 355, 360 బ్రేక్అవుట్ చేయడంలో విఫలమైతే మళ్ళీ రీసెంట్ సపోర్ట్ లెవెల్స్ 300 వైపుగా వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాల్స్ తీసుకుందాం. ఫస్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి వంశీ. హలో, యా గుడ్ మార్నింగ్ వంశీ, చెప్పండి. తీసుకోవాలనుకుంటున్నారా, హోల్డ్ చేస్తున్నారా? ఓకే, చూడండి, ఇప్పుడున్న కండిషన్స్లో మీకు లాంగ్ టైం కోసం అట్రాక్టివ్గా ఉన్న స్టాక్లో మీరు చెప్పిన దాంట్లో ఒక ల్యూపిన్ అట్రాక్టివ్గా ఉందని చెప్పొచ్చు. సో దాని తర్వాత నెక్స్ట్ అవంతి ఫీడ్స్ కూడా ఆల్మోస్ట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఇక్కడ అక్యుములేషన్ అనేది బిగిన్ చేసుకోవచ్చు అండి. కాకపోతే గమనించాల్సింది ఏంటంటే అవంతి ఫీడ్లో నెక్స్ట్ అప్ మూవ్ రావడానికి ముందుగా కొద్దిగా కన్సల్టేషన్ జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఒకేసారి ఇన్వెస్ట్ చేయకండి. కొద్దిగా 2-3 ప్రైస్ పాయింట్స్లో మీరు డిప్లో కొనుక్కోండి. సో ఇక్కడ నుంచి మళ్ళీ టెక్నికల్ రీబౌండ్ వస్తే కనుక నెక్స్ట్ ఇది 600, 650 వరకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి మీరు 1.5 ఇయర్ టైం పీరియడ్ కనుక హోల్డ్ చేయగలిగితే. అదేవిధంగా హెచ్ఎల్ఎల్ అంటే హిందుస్థాన్ యూనిలివర్ విషయానికి వస్తే ఇది ప్రస్తుతానికైతే కరెక్షన్ మోడ్లో ఉంది. ఇంకా కరెక్షన్ కంప్లీట్ అయ్యే వరకు మీరు కొద్దిగా వెయిట్ చేయమని చెప్తాను. దీంట్లో మీరు లాంగ్స్ బిల్డప్ చేయాలి అనుకుంటే ఈ రేంజ్లో కాకుండా ఆల్మోస్ట్ ఒక 1400, 1450 ఆ జోన్ వచ్చినప్పుడు మీరు అక్కడి నుంచి అక్యుములేషన్ అనేది బిగిన్ చేయండి. సో ఇది లాస్ట్ 2017లో లాస్ట్ అప్ మూవ్ ఏదైతే బిగిన్ అయిందో 790 to 800 ఆ జోన్ దగ్గర నుంచి అది ఆల్మోస్ట్ 1800
1850 దగ్గర మెచ్యూర్ అయినట్టుగా కనిపిస్తుంది. కాబట్టి ఒక అట్లీస్ట్ ఒక 30% రీట్రేస్మెంట్ లెవెల్స్ అనేది జరిగే వరకు కొద్దిగా క్యాష్లోనే ఉండండి. మీరు ఆ 30% రీట్రేస్మెంట్ దగ్గర నుంచి కొద్ది అక్యుములేషన్ చేసుకోండి 1450 1400 ఆ జోన్ వచ్చినప్పుడు. సో నెక్స్ట్ బ్రిటానియా అన్నారు. సో బ్రిటానియా కూడా ఆల్మోస్ట్ హిందుస్థాన్ యూనిలీవర్కి సిమిలర్గానే ఉంది. సో లాస్ట్ అప్ మూవ్లో మెచ్యూర్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ దీంట్లో కూడా కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది రావాల్సి ఉంటుంది. సో దీంట్లో మీరు ఈ లెవెల్లో కాకుండా కొద్దిగా వెయిట్ చేయండి, క్యాష్లోనే ఉండండి. కొద్దిగా డిప్ వచ్చిన తర్వాత 2500 ఆ జోన్ దగ్గర వచ్చినప్పుడు మీరు అక్కడి నుంచి అక్యుములేషన్ అనేది బిగిన్ చేసుకోండి. ఓకే సూర్యదేవ్ గారు, ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈరోజు పవర్ గ్రిడ్లో ఒక స్ట్రాంగ్ అప్ ట్రెండ్ అనేది రావడం మనం చూస్తున్నాము. ఒక 2.5 to 3% మధ్య అప్ సైడ్లో ఈ స్టాక్ మూవ్ అవుతూ వస్తుంది. నిఫ్టీ టాప్ గెయినర్స్లో టాప్ సెకండ్ గెయినర్గా మనకి పవర్ గ్రిడ్ మూవ్ అవడం కూడా చూస్తున్నాము. సో ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే అప్ ట్రెండ్ అనేది చూస్తున్నామో ఇది కొంతవరకు కొనసాగే అవకాశం ఉందంటారా? అండ్ ఓవరాల్గా టెక్నికల్ ట్రెండ్ అనాలిసిస్ అనేది దీనికి ఎలా ఉందంటారు? స్టిల్ ఇంకా మనకి కొంత వీక్గా కనిపిస్తున్నప్పటికీ కూడా ఈ మధ్యకాలంలో చూస్తే పవర్ గ్రిడ్లో కూడా కొంత ఆన్ అండ్ ఆఫ్ అప్ సైడ్ మూవ్స్ అనేది రావడం చూస్తున్నాము. సో ట్రెండ్ అనేది ఎలా ఉందంటారు? చూడండి, పవర్ గ్రిడ్ డైలీ చార్ట్స్లో మనకి సెల్ మోడ్కి దగ్గరలో ఉంది, అంటే రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరలో కూడా ట్రేడ్ అవుతుంది. దీనికి ముఖ్యంగా 205 207 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా కనిపిస్తుంది. సో ఆ జోన్ని ఇప్పుడుగా అంటే షార్ట్ టైంలో బ్రేక్అవుట్ చేస్తుందంటే ఇప్పుడున్న టెక్నికల్ ఇండికేటర్స్ ప్రకారం ఆ 207 కానీ 205 రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ చేయలేకపోవచ్చు. ఇక్కడ నుంచి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనం ఇప్పుడు రీసెంట్గా లోయర్ లెవెల్స్ నుంచి అంటే 180 దగ్గర నుంచి వచ్చిన బౌన్స్ ఏదైతే ఉందో అది ఇక్కడ హాల్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ రేంజ్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అన్లెస్ ఇది 205 పైన ఒక 2 days కంటిన్యూస్గా సస్టైన్ అయితే తప్ప ఇప్పుడున్న బౌన్స్ సస్టైన్ అవ్వలేకపోవచ్చు. ఓకే అండి, ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే కొంత ఈరోజు లూజర్స్లో కనుక చూసుకున్నట్టయితే ఓవరాల్గా సెక్టర్స్ వైజ్లో కానీ స్టాక్స్ వైజ్లో కూడా చూసుకున్నట్టయితే కరెక్షన్ అనేది ఈరోజు ఎక్కువగానే మనం చూస్తున్నాము. అండ్ ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే గ్రాసిమ్ ఒకటి ఈరోజు బాగా వీక్ అయినట్టు కనిపిస్తూ ఉంది. మార్నింగ్ ఇప్పటికీ కూడా చూసుకున్నట్టయితే ఇది ఈ స్టాక్ కొంత హైయర్ లెవెల్ నుంచి కరెక్ట్ అవుతూ రావడం అనేది చూస్తున్నాము. సో సపోర్ట్స్ పరంగా కనుక చూస్తే ఎక్కడున్నాయంటారు? చూడండి, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ మనకి నిన్నటి నుంచి ఈరోజు కొద్దిగా వీక్గా ట్రేడ్ అయినప్పటికీ ఇంపార్టెంట్ సపోర్ట్ పైనే ట్రేడ్ అవ్వడం చూస్తున్నాం. అంటే ఇంపార్టెంట్ సపోర్ట్ దీనికి వచ్చేసి 833 జోన్ దగ్గరలో ఉంది. సో 833 పైన సస్టైన్ అయినంత వరకు ఇంకా కొద్దిగా అప్ సైడ్ మూమెంటం అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అన్లెస్ 833 బ్రేక్ అయితే తప్ప దీంట్లో ఇమీడియట్గా వీక్నెస్ అనేది రాకపోవచ్చు. కాబట్టి లాంగ్స్ ఉంటే కనుక 833 స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి నెక్స్ట్ రెసిస్టెన్స్ 880 890 ఆ జోన్ మధ్యలో ఉంది. కాబట్టి ఆ జోన్ని రాబోయే రోజుల్లో టెస్ట్ చేయడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి. సో 890 880 ఆ జోన్ కనుక బ్రేక్అవుట్ వస్తేనే ఇప్పుడున్న అప్ మూవ్ అనేది కంటిన్యూ అవుతుంది. లేదంటే అక్కడ నుంచి రివర్సల్లోకి మారే అవకాశాలు ఉంటాయి. ఓకే సూర్యదేవ్ గారు, ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇండస్ఇండ్ బ్యాంక్ కనుక చూసుకున్నట్టయితే లాస్ట్ 2 daysలో ఒక హయ్యర్ లెవెల్ నుంచి కరెక్షన్ అనేది రావడం మనం చూసాము. 2 days డౌన్ ట్రెండ్ తర్వాత ఈరోజు ఇండస్ఇండ్ బ్యాంక్లో ఒక అప్ ట్రెండ్ అనేది ఒక చిన్న షార్ట్ కవరింగ్ ర్యాలీ అనేది కనిపిస్తోంది. ప్రస్తుతం ఇది నిఫ్టీ టాప్ 5 ఆఫ్ ద గెయినర్స్లో 1 ఆఫ్ ద గెయినర్గా ఇండస్ఇండ్ బ్యాంక్ ట్రేడ్ అవుతుంది. ఒక 1 to 1.5% పైగా అప్ మూవ్ అనేది కూడా ఇందులో కనిపిస్తోంది. సో ముఖ్యంగా కనుక చూసుకున్నట్టయితే ఇప్పుడు ఏదైతే అప్ ట్రెండ్ అనేది చూస్తున్నామో ఇది కొనసాగొచ్చు అంటారా? అండ్ ముఖ్యంగా కనుక చూస్తే లాస్ట్ ఫ్యూ డేస్ ఏదైతే కరెక్షన్ చూసామో దానికి ఒక చిన్న బ్రేక్ పడిందని చెప్పుకోవచ్చు అంటారా? చూడండి, లాస్ట్ మనకి కరెక్షన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆల్మోస్ట్ 1830 1820 ఆ జోన్ దగ్గర నుంచి ఇండస్ఇండ్ బ్యాంక్లో కరెక్షన్ రావడం చూసాం. సో డైలీ చార్ట్స్ పరంగా గమనిస్తే ఇది ప్రస్తుతానికైతే సెల్ మోడ్లో ఉంది. ఈ రోజు వచ్చిన బౌన్స్ ఏదైతే ఉందో అది తాత్కాలికమైన చెప్పాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ కరెంట్ ప్రైస్ 1772 దగ్గరలో ట్రేడ్ అవుతుంది. దీనికి నెక్స్ట్ రెసిస్టెన్స్ 1820 1830 జోన్ దగ్గరలో ఉంది. అంటే అప్ సైడ్ అనేది లిమిటెడ్గా ఉంది. సో ఇప్పుడు ఏదైతే బౌన్స్ చూస్తున్నామో అది 1820 1830 వరకు లిమిట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఆ జోన్ని ఇమ్మీడియట్గా రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ చేయలేకపోవచ్చు. అక్కడ నుంచి మళ్ళీ వీక్నెస్లోకి మారే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో మనకు లాస్ట్ ప్రీవియస్ సపోర్ట్ లెవెల్స్ అంటే 1460 దగ్గర నుంచి షార్ప్గా పెరిగింది. కాబట్టి 1820 1830 దగ్గర నుంచి కరెక్షన్ ప్రాఫిట్ బుకింగ్ అనేది ఎదురవుతుంది. ఆ ప్రాఫిట్ బుకింగ్ ఈ రోజు రాకపోవచ్చు. ఈరోజు కొద్దిగా పాజిటివ్ ఉన్నప్పటికీ రాబోయే రోజుల్లో మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ ఎదురయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ఇది సెల్ అండ్ ర్యాలీ అని ఆ మోడ్లో ఉందని చెప్పొచ్చు. నెక్స్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి రాము. హలో, నమస్తే అండి, చెప్పండి.
1 year కోసం బ్యాంకింగ్ స్టాక్స్ తీసుకోవాలనుకుంటున్నారు. ఓకే, చూడండి 1 year కోసం బ్యాంకింగ్ స్టాక్స్ అయితే ఈ లెవెల్లో కొద్దిగా మీరు అవాయిడ్ చేయమని చెప్తానండి. బ్యాంకింగ్ స్టాక్స్ అన్నీ కూడా మనం చూస్తాం లోయర్ లెవెల్స్ నుంచి షార్ప్గా రీబౌండ్ అయ్యి ఉన్నాయి. సో మనకి బ్యాంకింగ్ నిఫ్టీ గమనించిన అది లోయర్ లెవెల్స్ నుంచి చాలా షార్ప్గా పెరిగింది కాబట్టి ఈ లెవెల్లో మీరు లాంగ్స్ బిల్డప్ చేస్తే కనుక డౌన్ సైడ్ రిస్క్ అనేది ఉంటుంది. సో మీరు ఆ ఉద్దేశంలో మాత్రం కొద్దిగా, నా ఉద్దేశం అయితే లాంగ్స్ని ఈ లెవెల్లో కొద్దిగా అవాయిడ్ చేయండి. కొద్దిగా డిప్ వచ్చిన తర్వాత అట్లీస్ట్ హయ్యర్ లెవెల్స్ నుంచి ఒక 10%, 15% ఎవ్రీ డిప్ వచ్చినప్పుడు మీరు కొద్దిగా అక్యుమిలేషన్ చేయండి. ఒకేసారి మాత్రం ఇన్వెస్ట్ చేయకండి. ఇక్కడ నుంచి కూడా ఆల్మోస్ట్ ఒక 20-30% రీట్రేస్మెంట్ అనేది జరిగే అవకాశాలు ఉంటాయి లాంగ్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో. అంటే షార్ట్ టైంలో జరుగుతుందని కాదు, లాంగ్ టైంలో మాత్రం ఒక 20-30% రీట్రేస్మెంట్ జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అలాంటి డిప్లలో మీరు కొద్దిగా అక్యుమిలేషన్ చేసుకోండి. సో ముఖ్యంగా మీరు పబ్లిక్ సెక్టర్ బ్యాంకులో ఇన్వెస్ట్ చేయాలంటే నెంబర్ 1 బ్యాంక్ ఎస్బీఐ ఉంటుంది. ప్రైవేట్ బ్యాంకులు వచ్చేసరికి మీకు ఐసిఐసిఐ బ్యాంక్ కానీ యాక్సిస్ బ్యాంక్ డిప్లలో కొనుక్కోండి. ఈ ప్రజెంట్ రేట్లో మాత్రం కొనుక్కోండి, క్యాష్లోనే ఉండమని చెప్తాను. ఓకే సూర్యదేవ్ గారు, ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈరోజు రియాలిటీ స్పేస్లోని స్టాక్స్లో కూడా ఒక మంచి అప్మూవ్ చూస్తున్నాము. ముఖ్యంగా ఒబెరాయ్ రియాలిటీ విషయానికి వచ్చినట్టయితే ఈ స్టాక్ కనుక చూస్తే ఒక 3.5% వరకు అప్ ట్రెండ్లో ట్రేడ్ అవడం మనం చూస్తున్నాము. లాస్ట్ ఫ్యూ డేస్లో కూడా చూసుకున్నట్టయితే కొంతవరకు రియాలిటీ స్టాక్స్లో ఒక అవుట్ పర్ఫార్మింగ్ ట్రెండ్ అనేది మనం అబ్జర్వ్ చేశాము. అండ్ ఈ రోజు కూడా చూసుకున్నట్టయితే ఈ స్టాక్ హయ్యర్ సైడ్లో మూవ్ అవుతూ వస్తుంది. ప్రస్తుతం డే హైస్ వద్ద ట్రేడ్ అవడం చూస్తున్నాము. సో షార్ట్ టర్మ్తో కనుక చూసుకున్నట్టయితే ఈ అప్ ట్రెండ్ అనేది కొనసాగొచ్చు అంటారా? రెసిస్టెన్స్ పరంగా చూస్తే ఎక్కడ ఫేస్ చేయొచ్చు అంటారు? చూడండి, ఒబెరాయ్ రియాలిటీ రీసెంట్ లాస్ట్ అక్టోబర్లో 357 ఆ రేంజ్ దగ్గర నుంచి రీసెంట్గా 550 దగ్గరలోకి ట్రేడ్ అవ్వడం చూస్తున్నాం. కాకపోతే ఇది ఒక కౌంటర్ ట్రెండ్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఈ 550 దగ్గర ఏదైతే మనం బౌన్స్ చూస్తున్నామో అది పెద్దగా సస్టైన్ అయ్యే అవకాశాలు లేవు. మళ్ళీ డైలీ చార్ట్స్లో మనకి సెల్ మోడ్లోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు కొద్దిగా హైయర్ లెవెల్స్లో కొద్దిగా కన్సల్టేషన్ తర్వాత మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాబట్టి రియాలిటీ మీరు అన్నట్టు షార్ట్ టైంలో చాలా షార్ప్గా పెరిగి ఉన్నాయి కాబట్టి వాటిలో ఆటోమేటిక్గా ప్రాఫిట్ బుకింగ్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ లెవెల్లో బై చేయడం కన్నా కొద్దిగా డిప్ వచ్చిన తర్వాత సపోర్ట్స్ లెవెల్ దగ్గరలో బై చేయడం అనేది బెటర్ స్ట్రాటజీ అని చెప్తాను. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్ చూద్దాం. కాకినాడ నుండి రాంబాబు. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, అడగండి. నా దగ్గర 200 స్టాక్స్ టాటా మోటార్స్ 240లో ఉన్నాయండి. ఓకే, ఉంచమంటారా లేకపోతే ఏం చేయమంటారు? అంటే షార్ట్ టర్మ్ కి తీసుకున్నారా, లాంగ్ టర్మ్ మీతోనా? హలో, షార్ట్ టర్మ్ కి తీసుకున్నారా అండి? షార్ట్ టర్మ్ అండి. ఓకే, టాటా మోటార్స్ షార్ట్ టైం కాకుండా మీరు లాంగ్ టైం కంటిన్యూ చేయండి. దీంట్లో మంచి అప్ మూవ్లోకి వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయండి. చాలాసార్లు చెప్పాం, లాంగ్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం టాటా మోటార్స్ బాగా పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి లాంగ్ టైంలో. సో షార్ట్ టైంలో మాత్రం 200 అన్నది ముందుగా ఫస్ట్ రెసిస్టెన్స్ని ఎదుర్కోబోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొద్దిగా ఆ రేంజ్లో సైడ్ వేస్లో మూవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఎప్పుడైతే ఈ స్టాక్ 200 బ్రేక్అవుట్ వస్తుందో అక్కడ నుంచి షార్ప్గా రీబౌండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నా ఉద్దేశంలో అయితే మీరు టాటా మోటార్స్ను మీరు షార్ట్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా లాంగ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ పరంగానే మీరు కంటిన్యూ చేయమని చెప్తాను. ఓకే సూర్యదేవ్ గారు, ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఓవరాల్గా కొంతవరకు లాస్ట్ ఫ్యూ డేస్లో కనుక ట్రెండ్ కనుక అబ్జర్వ్ చేసుకున్నట్టయితే అల్ట్రాటెక్ సిమెంట్ కొంత హయ్యర్ లెవెల్స్ నుంచి కరెక్షన్ అనేది రావడం మనం చూసాము. ఎగైన్ కరెక్షన్ అనేది కూడా ఒక ఫ్యూ డేస్ కంటిన్యూ అవ్వడం చూసాం. బట్ లాస్ట్ ఒక 2 డేస్లో కనుక చూస్తే కొంత అప్ సైడ్లోకి వెళ్ళిందని చెప్పుకోవచ్చు. అండ్ నిన్న కూడా చూసుకున్నట్టయితే ముఖ్యంగా నిన్న హయ్యర్ సైడ్లో ఈ స్టాక్ ట్రేడ్ అయింది. బట్ ఈ రోజు కనుక చూసుకున్నట్టయితే అల్ట్రాటెక్ సిమెంట్ హయ్యర్ లెవెల్స్ నుంచి ఒక డిప్ అనేది రావడం చూస్తున్నాము. ఆల్మోస్ట్ ఒక 35-40 పాయింట్స్ వరకు కరెక్షన్ అనేది ఇందులో కనిపిస్తోంది. సో ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ లెవెల్లో ఇది ఆగొచ్చు అంటారా, లేదా మరికొంత వీక్ అయ్యే అవకాశం ఉందంటారా? ఓవరాల్గా లాస్ట్ ఫ్యూ డేస్లో ఏదైతే కరెక్షన్ ట్రెండ్ చూసామో అది కొంత ఎండ్ అయిపోయిందని చెప్పుకోవచ్చు అంటారా? చూడండి, అల్ట్రాటెక్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ 4150 అన్నది ఒక మల్టిపుల్ టైమ్స్ ఆ రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ చేయడంలో విఫలమై ఉంది. సో మనకి నిన్న గమనించిన ఆల్మోస్ట్ అదే లెవెల్ దగ్గర నుంచి షార్ప్గా ఫాల్ రావడం చూస్తున్నాం. సో డైలీ చార్ట్స్లో ఇది సెల్లింగ్ మోడ్లో ఉంది. అది కాకుండా అక్కడ 4150ని బ్రేక్అవుట్ చేయడంలో విఫలమవుతుంది. కాబట్టి దానికి బ్రేక్అవుట్ చేయడానికి అవసరమైనంత లాంగ్స్ అన్నది బిల్డప్ కనిపించట్లేదు. సో వాల్యూమ్స్ తక్కువగా బిల్డప్ అవుతున్నాయి. కాబట్టి
ఇంత తక్కువ వాల్యూమ్స్తో బ్రేక్అవుట్ రావడం కొద్దిగా కష్టమే. కాబట్టి ఇప్పుడు మనం నిన్న చూస్తున్న ఫాల్ ఏదైతే ఉందో అది కొనసాగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ సపోర్ట్ దీనికి 3950 ఆ జోన్ దగ్గరలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఆ జోన్ వైపుగా వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. చార్ట్ పరంగా కొద్దిగా వీక్గానే ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్ చూద్దాం. హైదరాబాద్ నుండి ధ్రువ. హలో. సన్ ఫార్మా, బజాజ్ ఆటో అండ్ ఇమామి. ఆల్రెడీ Voice break అవుతుందండి. ఉన్నాయా, మీరు కొనాలనుకుంటున్నారండి? కొనాలనుకుంటాను సార్, లాంగ్ టర్మ్ ఓకే. సో లాంగ్ టైమ్ కోసం మీరు కొనాలనుకుంటే మీరు సన్ ఫార్మాలో కొద్దిగా డిప్ వచ్చిన ప్రతిసారి మీరు అక్యుములేషన్ చేసుకోండి. లాంగ్ టైంలో బాగానే పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే బజాజ్ ఆటో విషయానికి వస్తే బజాజ్ ఆటో ఆల్మోస్ట్ మన షార్ట్ టైంలో కనుక గమనించినట్టయితే రీసెంట్ సపోర్ట్ లెవెల్స్ 2460 ఆ జోన్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ 3000 వరకు బౌన్స్ వచ్చినా అక్కడి నుంచి మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్లకు ఎదురవుతున్నట్టుగా కనిపిస్తుంది. మనకు డైలీ చార్ట్స్లో కూడా సెల్ మోడ్లో ఉంది కాబట్టి ఈ రేంజ్లో కాకుండా మళ్ళీ డిప్ వచ్చిన తర్వాత మీరు 2600 నుంచి 2400 మధ్యలో కొద్దిగా ఒక 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకొని కొద్దిగా అక్యుములేషన్ చేసుకోండి. షార్ట్ టైంలో మాత్రం ప్రాఫిట్ బుకింగ్ అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి బజాజ్ ఆటోలో. సన్ ఫార్మా మీరు ఇక్కడ ఈ ప్రజెంట్ రేట్లో కొద్దిగా బై చేయండి. మళ్ళీ డిప్ వచ్చిన అంటే ఎవ్రీ 10% డిప్ వచ్చినప్పుడల్లా మీరు కొద్దిగా అక్యుములేషన్ చేసుకోండి. లాంగ్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో బాగానే పర్ఫామ్ చేసే అవకాశాలు ఉంటాయి. ఇమామి ఇన్ఫ్రా విషయానికి వస్తే ఇమామి ఆల్మోస్ట్ చాలా వరకు కరెక్షన్ అనేది జరిగిపోయింది. లాంగ్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక బై మోడ్లోకి వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. కాకపోతే నెక్స్ట్ దీనికి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ 186 దగ్గరలో ఉంది కాబట్టి 186 బ్రేక్అవుట్ వచ్చిన వరకు కొద్దిగా వెయిట్ చేసి ఆ బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత లాంగ్స్ బిల్డప్ చేయమని చెప్తాను. మెయిల్స్ కూడా చూద్దాము. కాల్స్తో పాటుగా ఆల్టర్నేటివ్లీ శ్రీకాంత్ ఆ మెయిల్ చేశారు. సైంట్ ఈ ప్రైస్ లెవెల్లో షార్ట్ టర్మ్కి తీసుకొచ్చుంటారా? షార్ట్ టర్మ్కి సైంట్ యా సైంట్ షార్ట్ టైంలో మాత్రం కొద్దిగా అవాయిడ్ చేయమని చెప్తానండి. ఆల్మోస్ట్ ఇది రీసెంట్గా చెప్పాలంటే లోయర్ లెవెల్స్ 580 దగ్గర నుంచి 690, 700 వరకు షార్ప్ రీబౌండ్ తర్వాత మళ్ళీ ఒక సెల్ మోడ్లోకి వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. కాబట్టి ఇది పెద్దగా సస్టైన్ అయ్యే అవకాశం లేదు. సో ఇది మళ్ళీ ఒకసారి లోయర్ లెవెల్స్ 600ని రీటెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. ఆ జోన్ వస్తే కనుక 600, 550 జోన్ వస్తే మీరు ఆ జోన్ దగ్గర మీరు లాంగ్స్ బిల్డప్ చేయడానికి ప్రయత్నం చేయండి. ప్రజెంట్ మాత్రం వీక్గానే ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీకు డౌన్ సైడ్ రిస్క్ అనేది ఉంటుంది. కాబట్టి కరెంట్ రేట్లో అవాయిడ్ చేయండి. కొద్దిగా డిప్ వచ్చిన తర్వాతనే లాంగ్స్ వెళ్ళడానికి ప్రయత్నం చేయొచ్చు. నెక్స్ట్ మెయిల్లోకి వెళ్దాం. వీరప్ప మెయిల్ చేశారు. ఓఎండిసి లాంగ్ టర్మ్ ఏదో ఫ్రెష్ బయింగ్కి వెళ్ళొచ్చుంటారా? ఓఎండిసి లాంగ్ టర్మ్కి ఓఎండిసి ఓఎండిసి లాంగ్ టర్మ్ ఏదో ఫ్రెష్ బయింగ్కి వెళ్ళొచ్చుంటారా? ఓఎండిసి ట్రాక్ చేయట్లేదండి. ఓకే, నెక్స్ట్ మెయిల్ చూద్దాము. శర్మ మెయిల్ చేశారు. బన్సాల్ ఇంజనీరింగ్ 150లో 150 షేర్స్ని 2660లో తీసుకున్నారు. లాంగ్ టర్మ్కి 2 years వ్యూతో ఇది హోల్డ్ చేయమంటారా? సారీ, యాక్చువల్లీ 2 స్టాక్స్ తీసుకున్నారు సూర్యదేవ్ గారు. బన్సాల్ ఇంజనీరింగ్ 150లో అండ్ బజాజ్ ఫైనాన్స్ 2660లో తీసుకున్నారు. రెండు కూడా లాంగ్ టర్మ్ వ్యూతో తీసుకున్నారు. 2 yearsకి కంటిన్యూ చేసుకోవచ్చు అంటారా అని అడుగుతున్నారు. బన్సాలి 150 బన్సాలి ఇంజనీరింగ్ అయితే మీరు లాంగ్ టర్మ్ కోసం కంటిన్యూ చేసుకోవచ్చు. బజాజ్ ఫైనాన్స్ విషయానికి వస్తే మాత్రం బజాజ్ ఫైనాన్స్లో ఆల్మోస్ట్ షార్ప్గా పెరిగింది కాబట్టి కొద్దిగా డౌన్ సైడ్ మూమెంటం దీంట్లో వచ్చే అవకాశాలు ఉంటాయి. అది కాకుండా ప్రీవియస్ పీక్ లెవెల్స్ దగ్గరలో ట్రేడ్ అవుతుంది. మనకు టెక్నికల్ చార్ట్స్లో ఒక నెగిటివ్ డైవర్జెన్స్ అనేది ఫామ్ అయింది కాబట్టి హయ్యర్ లెవెల్స్లో పెద్దగా సస్టైన్ అయ్యే అవకాశాలు లేవు. కాబట్టి బజాజ్ ఫైనాన్స్ విషయంలో మాత్రం మీరు సపోర్ట్ దగ్గర అంటే లోయర్ లెవెల్స్లో స్టాప్ లాస్ అనేది ఖచ్చితంగా పెట్టుకోమని చెప్తాను. సో దీంట్లో ఇక్కడ నుంచి వీక్నెస్ కొనసాగితే కనుక నెక్స్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్ జోన్ దీనికి 2400 దగ్గరలో ఉంది కాబట్టి ఆ జోన్ వైపుగా వెళ్ళడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడున్న బౌన్స్ పెద్దగా సస్టైన్ అయ్యే అవకాశాలు అయితే లేవు. కాబట్టి నా ఉద్దేశంలో ఏదైనా బౌన్స్ వస్తే ఆ బౌన్స్ని యూజ్ చేసుకొని ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోండి.
బజాజ్ ఫైనాన్స్లో. మళ్ళీ డిప్ వచ్చిన తర్వాత మీరు 2200 2400 మధ్యలో మీరు అక్యుములేషన్కి ట్రై చేసుకోవచ్చు. నెక్స్ట్ మెయిల్ చూద్దాము. కిషోర్ మెయిల్ చేశారు, సారీ కాలర్ ఉన్నారు. హలో, యా చెప్పండి అండి. ఇక్కడ 115 లో తీసుకున్నారు. షార్ట్ టర్మ్ కితో తీసుకున్నారా, లాంగ్ టర్మ్ కా? ఓకే. సో యాక్షన్ కన్స్ట్రక్షన్ 115లో బై చేస్తున్నారు. ప్రజెంట్ ఇది 121 122 ఆ రేంజ్లో ట్రేడ్ అవుతుంది. కాకపోతే గమనించాల్సింది ఏంటంటే మీరు షార్ట్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా ఇది లాంగ్ టైం మీరు కంటిన్యూ చేయాలనుకుంటే చేసుకోవచ్చు అండి. ఆల్మోస్ట్ ఇది రీసెంట్గా కనుక గమనిస్తే లాస్ట్ 2018లో 205 దగ్గర నుంచి షార్ప్ కరెక్షన్ రావడం కూడా చూసాం. ఆల్మోస్ట్ 88 85 ఆ జోన్ వరకు రావడం చూస్తున్నాం. సో 88 నుంచి రీబౌండ్ అవుతూ వస్తుంది. ఇక్కడ నుంచి మళ్ళీ కొద్దిగా లాంగ్ టైంలో మళ్ళీ అప్ మూవ్లోకి వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. షార్ట్ టైంలో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది వచ్చినప్పటికీ లాంగ్ టైంలో బాగానే ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు షార్ట్ టైంలో బుక్ చేయాలి అనుకుంటే 140 135 ఆ జోన్ వచ్చినప్పుడు మీరు ఆ షార్ట్ టైం పర్పస్లో తీసుకుంటే కనుక ఆ రేంజ్లో ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోండి. నెక్స్ట్ మెయిల్ చూద్దాము. ప్రమీలా రాణి మెయిల్ చేశారు. పిఎన్బి, బీఓబి అండ్ ఎడెల్వైస్ ఈ స్టాక్స్లో బయింగ్కి వెళ్ళొచ్చు అంటారా? పిఎన్బి, బీఓబి అండ్ ఎడెల్వైస్. చూడండి, బ్యాంకింగ్ స్టాక్స్లో బ్యాంక్ ఆఫ్ బరోడా మీరు లాంగ్స్ బిల్డప్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ రేంజ్లో కాకుండా కొద్దిగా డిప్ వచ్చే వరకు వెయిట్ చేయండి. డిప్ వచ్చిన తర్వాత లాంగ్స్ బిల్డప్ చేసుకోమని చెప్తాను. రీసెంట్గా అయితే 100 రూపీస్ దగ్గర నుంచి 135 130 140 ఆ జోన్ వరకు బౌన్స్ అయింది. కాబట్టి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇక్కడ నుంచి కూడా ఆల్మోస్ట్ నెక్స్ట్ సపోర్ట్ దీనికి 115 110 లెవెల్స్ దగ్గరలో ఉంది. కాబట్టి ఆ లెవెల్స్ వచ్చినప్పుడు మీరు అక్కడ కొద్దిగా అకామిడేషన్ అనేది చేసుకోండి. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగానే మళ్ళీ అప్ సైడ్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాకపోతే షార్ట్ టైంలో మాత్రం కొద్దిగా వీక్గా ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవ్రీ డిప్లో అంటే ఈ లెవెల్లో కాకుండా డిప్ వచ్చే వరకు కొద్దిగా వెయిట్ చేసి ఆ డిప్లో కొద్దిగా అకామిడేషన్ చేసుకోమని చెప్తాను. ఓకే సూర్యదేవ్ గారు, ముఖ్యంగా ఇక లాస్ట్ ఫైనల్లీ మార్కెట్స్లో కనుక చూసుకున్నట్టయితే మార్కెట్స్ కొంత అదే రేంజ్లో మోడల్ చూస్తున్నాం. ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పటికీ ఇప్పటికీ కూడా చూసుకున్నట్టయితే కొంత ఫ్లాట్ టు కన్సాలిడేషన్ వేస్లోనే కనిపిస్తున్నాయి. బట్ బ్యాంక్స్ మటుకు చూసుకున్నట్టయితే కొంత వీక్ అవ్వడం చూస్తున్నాము. హయ్యర్ లెవెల్స్ నుంచి ఈరోజు బ్యాంక్ నిఫ్టీ బాగా కరెక్ట్ అయిందని చెప్పుకోవచ్చు. సో ఈ రోజు పరంగా చూసుకున్నట్టయితే బ్యాంక్స్ ఎలా మూవ్ అయ్యే అవకాశం ఉందంటారు? ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీకి కూడా టార్గెట్స్ అండ్ స్టాప్ లాస్లు ఎలా ఉన్నాయంటారు? సో బ్యాంక్ నిఫ్టీకి నిన్నటి హై లెవెల్ అనేది రెసిస్టెన్స్గా ఉంటుంది. అంటే 30,550 అనేది రెసిస్టెన్స్గా ఉంటుంది. నిన్నటి లోయర్ లెవెల్స్ 30,000 డౌన్ సైడ్లో దీనికి 30,185 అనేది సపోర్ట్గా ఉంటుంది. సో ఈ రేంజ్లోనే ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో నిఫ్టీ విషయానికి వచ్చిన ఆల్మోస్ట్ హయ్యర్ లెవెల్స్లో కొద్దిగా లిమిటెడ్ రేంజ్లోనే ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కొద్దిగా మనకి టెక్నికల్ ఇండికేటర్స్ ఇంకా సెల్ మోడ్లోకి రాలేదు. కాకపోతే సెల్ మోడ్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నట్టు కనిపిస్తుంది. కాబట్టి అది జరగాలి అంటే కనుక హయ్యర్ లెవెల్స్లోనే రేంజ్ బౌండ్ మూమెంటం అనేది కొనసాగే ఛాన్సెస్ ఉన్నాయి. సో మేజర్ మూమెంటం మాత్రం మనకు ఆర్బీఐ పాలసీ వచ్చిన తర్వాతనే ఒక డైరెక్షన్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. అప్పటి వరకు ఒక స్టాక్ స్పెసిఫిక్ మూమెంట్ ఇండెక్స్ వైజ్ గమనిస్తే ఒక లిమిటెడ్ రేంజ్ బౌండ్లో ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ సూర్యదేవ్ గారు. వ్యూస్ ప్రస్తుతం ఒకసారి మార్కెట్స్ ట్రెండ్ కనుక చూసుకున్నట్టయితే నిఫ్టీ 16 పాయింట్స్ పాజిటివ్ 685 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ 65 పాయింట్స్ పాజిటివ్గా 38,937 వద్ద మూవ్ అవుతోంది. అండ్ ఆ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చినట్టయితే ఒక 2 పాయింట్స్ నెగిటివ్గా 30,324 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తోంది. ఇది ఇవాల్టి మార్కెట్స్ ఎట్ 11 AM 12 మార్కెట్స్లో మెయిల్స్ అండ్ కాల్స్తో మేము స్టే విత్ us.